సన్ రైజర్స్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది కావ్య మారన్. 2018 నుంచి సన్ రైజర్స్ సీఈఓగా వ్యవహరిస్తుంది. సన్ రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్ లో కనిపిస్తుంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ అయితే ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. హైదరాబాద్ టీం గెలిచినప్పుడల్లా ఎంతో సంతోషంగా కనిపిస్తుంది. ఓడినప్పుడు కూడా ఎంతో బాధపడుతుంది. అయ్యో పాపం కావ్య పాప అనుకునే ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు. అయితే ఈ కావ్యమారన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన సన్ గ్రూప్ ఫౌండర్ కళానిధి మారన్ కుమార్తెనే ఈ కావ్యమారన్. 1992 ఆగస్టు 6న చెన్నైలో జన్మించారు. ఈమె తల్లి కావేరి మారన్ సోలార్ టీవీ కమ్యూనిటీ రిస్ట్రిక్టెడ్ కు సీఈఓగా వ్యవహరిస్తుంది. ఇండియాలో అత్యధిక వేతనం అందుకునే మహిళా సీఈఓలో కావేరి మారన్ కూడా ఒకరు. కళానిధి మారన్ తండ్రి అయిన మురసోలి మారన్ ఒకప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. కావ్య మారన్ చెన్నైలోని స్టెలా మేరీస్ కాలేజీ నుంచి కామర్స్ లో డిగ్రీ చదివింది. యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 33,000 కోట్ల సన్ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యానికి కావ్య మారన్ ఒక్కరే వారసులారు. అయితే ఒక నివేదిక ప్రకారం కావ్య మారన్ ఆస్తుల విలువ 417 కోట్లు. అయితే వేలంలో సన్ రైజర్స్ ఈసారి 20 కోట్ల మార్కుని దాటింది. కావ్య నేతృత్వంలోని ఈ ఫ్రాంచైజీ వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ 20 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో 20 కోట్ల మార్కును దాటిన మొదటి ఆటగాడిగా కమిన్స్ నిలిచాడు. 6.8 కోట్లకు మరో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ అయిన ట్రావిస్ హెడ్ ను కూడా కావ్య ఎస్ఆర్హెచ్ టీంలో జాయిన్ చేసుకుంది. సన్ రైజర్స్ టీం 2013 నుంచి ఐపీఎల్ లో ఆడుతుంది. 2016లో ఒకసారి ఫైనల్లో ఆర్సీబీని ఓడించి టైటిల్ గెలుచుకుంది. లాస్ట్ ఇయర్ ఈ టీం నిరాశపరిచింది. 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్లే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. కానీ 2024లో మెరుగైన స్క్వాడ్ తో మన ముందుకొచ్చింది.